ఎవరిని ఆదుకోవాలి చెప్పు బ్రదర్? నాయకులనా? అరే భలే ఉన్నావు. నాకు కార్యకర్తల్ని నాయకులు నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా బ్రదర్. 20వ తారీఖు బాబు గారికి ఏమి ఇవ్వబోతున్నాను తెలుసా? బాబు గారికి 20వ తారీఖు నేను ఏమి ఇస్తున్నాను అనుకుంటున్నారు? ఏం గిఫ్ట్ నీకేం తెలుసా? నీకు చెప్పలేదు భరత్. తోడల్లుడికి అన్నీ తెలుసు అనుకుంటున్నాడు. చెప్పండి. నో నో నో, ఎర్ర బుక్కు. ఎర్ర బుక్కు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన దొంగల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేర్లంతా రాసుకున్నా. పాదయాత్రలో కార్యకర్తలు నాకు చెప్పారు, అన్నా ఈ వ్యక్తి నన్ను ఆపైన కేసు పెట్టాడు, ఈ వ్యక్తి వల్ల నేను జైలుకి వెళ్ళానని చెప్పారు. ఇమ్మీడియట్ గా సాయంత్రం ఎర్ర బుక్ లో రాశా. ఊరూరు పబ్లిక్ మీటింగ్ లో ఎర్ర బుక్ చూపించాను. ఆ ఎర్ర బుక్ మన బాబు గారికి ఇస్తానని సభాముఖంగా హామీ ఇస్తున్నా. నా దగ్గర ఉండాలా, కాపీ పెట్టుకుంటాలే. 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళిన తర్వాత మొహమాటాలు ఉంటాయా రాముడికి? సీనే లేదు బ్రదర్. ఆ రోజు వస్తాడు కదా, సింహం వస్తాడు చూడు. 20వ తారీఖు ఏం మాడతారో ఇందాం. వేటాడుతుంది సైకోని చూడు సింహం. బాబు గారు అప్పుడప్పుడు మర్చిపోయినా వడ్డీతో సహా నేను చెల్లిస్తా, ఏం కంగారు పడదు. అన్న ముందుగా నమస్తే. మా యాదవ సోదరులతో కూర్చొని ముఖాముఖి మాట్లాడాలనే మీ ఆలోచనకు ముందుగా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానయ్యా. ఇక్కడికి విచ్చేసిన యాదవ సోదరులందరికీ మరొకసారి ఇంతమందిని ఒకే దగ్గర కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ముందుగా నేను ఒక 2 పాయింట్లు మీ ముందు తీసి రావాలనుకుంటున్నానన్నా. అన్న, మా యాదవ సోదరులు ఎక్కువగా గొర్రెల పెంపకంపై ఆధారపడి ఉంటాం. అలాంటి నిత్యం పొద్దున్న వెళ్ళిపోయి మార్నింగ్ 6కి వెళ్ళిపోయి ఈవినింగ్ వరకు ఆ గొర్రెల పెంపకంలో ఉండిపోతారు. అలా సుమారు ఒక 50 సంవత్సరాల జీవితం ఈ గొర్రెల పెంపకంలోనే గడిచిపోతుంది ఇంటి పెద్దతనులు. నేనేమంటానంటే అన్న, వాళ్ళు వయసు మడలిన తర్వాత వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉండేలాగా ఒక పెన్షన్ సదుపాయం కలిగించాలని మనస్ఫూర్తిగా మీకు వేడుకుంటున్నానని. 50 సంవత్సరాలు దాటిన ప్రతి గొర్రెల పెంపకాదుడికి. అన్న, 2వ పాయింట్ ఏంటంటే, మేము ఎక్కువగా కొలిసే మా కృష్ణుడు మేమంటే మా సమీపంలో ఉంటే మేము చాలా ఆనందంగా ఉంటాం. ప్రతి 100 కుటుంబాలు ఉన్న పంచాయతీలో కృష్ణుడి గుడి కట్టుకునేలా ఆ పంచాయతీలో స్థలం కేటాయించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ఎందుకంటే అన్నయ్య, మేము కొంతమంది ఉన్న అవతల పార్టీల తరపున కానీ రాజకీయ దౌర్జన్యాలకు కానీ ఎదిరి వెళ్ళి అడగలేకపోతున్నాం. కాబట్టి 100 కుటుంబాల దాటి ఎక్కడైతే యాదవ్ సోదరులు ఉన్నారో అది ఒక ప్రభుత్వం కంపల్సరీగా స్థలం కేటాయించే విధంగా చేయాలని వేడుకుంటున్నామని. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. ప్రధానంగా గొర్రెలు అనేది మనం ఒక యూనిట్ గా క్రియేట్ చేసుకుని సబ్సిడీ అందజేసి అవసరం వరకు గ్రేజింగ్ ల్యాండ్స్ కూడా ఇయర్ మార్క్ చేసి మందులు కానీ ఫీడ్ కూడా సబ్సిడీ ద్వారా తిరిగి మళ్ళీ అందజేస్తాం. నంబర్ 1. రెండోది, భూమి కేటాయిస్తాం కాదు, గుడులు కూడా కట్టే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది ఎండోమెంట్ బడ్జెట్ నుంచి కాదు, రాష్ట్ర బడ్జెట్ నుంచి. ఎండోమెంట్ బడ్జెట్ సెపరేట్, రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు కేటాయించి గుడులు కట్టి అది కూడా మళ్ళీ ఎండోమెంట్ కి అనుసంధానం చేయం. లోకల్ కమిటీ వేసి ఆ కమిటీ ఆధారంలోనే ఆ గుడి నడిసే విధంగా చట్టాలు మేము తీసుకురాబోతున్నాం. ఇప్పటికీ బాబు గారు ఈ విషయం పైన చాలా క్లారిటీతో ఉన్నారు. పెన్షన్ విషయం నా దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది వివరాలు సేకరించిన తర్వాతనే దీనిపైన నేను స్పందిస్తా. కానీ ఇంకో మాట కూడా చెప్తున్నా, మహిళలందరికీ బాబు గారు మహాశక్తి అని ఒక మేనిఫెస్టో రూపంలో ప్రకటించారు. అది మొదటి 6. దాంట్లో ప్రధానంగా 4 హామీలు. మొదటిది ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు నిండా మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000. రెండోది తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఒక్కొక్క బిడ్డకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత
ఎంత బా 45,000 రూపాయలు. మూడోది దీపం పథకం. గ్యాస్ ధర విపరీతం పెరిగిపోయింది. ఇప్పుడు మంట తాకితే చేయి కాలట్లా. విచిత్రం ఏంటంటే గ్యాస్ బండ తాకితేనే చేతులు కాలేదట్టున్నాయి. అట్లుంది ధరలు. అందుకే ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. సో కుల మత ప్రాంతాల అతీతంగా ఈ కార్యక్రమాలు మనం అమలు చేస్తామని సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను.